అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లైఫ్ లాంగ్ నిలబడి మంచి మారల్ వాల్యూస్తో ఫ్యామిలీకి, సొసైటీకి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు. ఆ ఇష్టం బాగా ఇష్టంతో చెప్పుకొని ఆ బేబీలో బాగా దిగిపోవాలన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ హ్యాపీగా, ఈజీగా ఉంటుంది. అట్లనే డెలివరీ కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బాగా మనసు పెట్టి వినాలన్నమాట. మనకి చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మన కాన్ఫిడెన్స్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతుంది. యూట్యూబ్లో కూడా చూడొచ్చు, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు ఆ లైవ్ సెషన్ మనకి చాలా ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు పవిత్ర వస్తుంటారు. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈస్ పవిత్ర. నేను జస్ట్ నార్మల్గా నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. మేడం దగ్గరికి బేసిక్ చెకప్స్ కోసం వచ్చి చూపించుకున్నాను అనమాట. మేడం వచ్చి అంతా బాగుంది, ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తారంటే ఓకే అని చెప్పారనమాట. మ్యామ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యామ్. నేను మా హస్బెండ్ మీరు మాకు ఒక స్వీట్ ఏదో పెట్టారు మ్యామ్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు మ్యామ్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే మేడం బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ అవుతామేమో జస్ట్ నార్మల్గానే అనుకున్నాను మ్యామ్. విత్ ఇన్ 1 monthలో నేనైతే ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. 1 month కూడా కాదు మ్యామ్, నాకు 2025 January 27th 12 days బిఫోరే నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ అయింది మ్యామ్. నేను మీ దగ్గరకు వచ్చి ఇట్లా అని చెప్పగానే పీరియడ్ డేట్ వరకు వెయిట్ చేయండి అమ్మా, దాని తర్వాత చెప్తాను ఏంటి అని. నాకు ఫస్ట్ 27th కంగ్రాచులేషన్స్ చెప్పింది విజయలక్ష్మి మేడం అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యామ్ అప్పుడైతే. నిజంగా నెక్స్ట్ మంత్ నాకు అంటే ఈ డేట్ 8th అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను మ్యామ్. కరెక్ట్గా 8th వచ్చాను, మీరు కన్ఫర్మ్ అని చెప్పి చెప్పారనమాట మ్యామ్. నేను టాక్ టు ద బేబీ ఎట్లా చేశానంటే, నాకు మోటివేషన్ మెయిన్ భాస్కర్ సార్ మ్యామ్ చాలా బాగా చెప్పాడు మ్యామ్. నేను కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వు టాక్ టు ద బేబీ చేయి అని బాగా చెప్పారు మ్యామ్. 3rd month NT స్కాన్లో అందరికీ 1 day కాకపోతే హాఫ్ డేనే కొంతమందికి అవుతుంది అంటారు కదా మ్యామ్. నేను బేబీకి 1st month నుంచే సాంగ్స్ వినిపించడం అన్నీ చేశాను మ్యామ్. ఆఫ్టర్నూన్ వరకు నాకు అయిపోయింది NT స్కాన్. మేడం వచ్చి ఈవినింగ్ రామ్మ బేబీ పొజిషన్ తిరగట్లేదు, తెలియట్లేదు అన్నారు. ఈవినింగ్ మేడం చూసారు, నాకే ఇంక ఓపిక లేక మేడం నేను రేపు వస్తానంటే, లేదు నీకు ఈరోజు అవుతుంది, ఆండాల్ భాస్కర్ మేడం దగ్గర ఉన్న పేషెంట్స్కి టాక్ టు ద బేబీలో సాంగ్స్ వినిపిస్తే ఆ బేబీ తిరుగుతారంట, చూద్దాము మూమెంట్ ఎట్లా ఉంటుంది అని మేడం పెట్టారు మ్యామ్ స్కానింగ్లో. విత్ ఇన్ 30 seconds బేబీ తిరిగింది మ్యామ్. అసలు మ్యామ్ అయితే నిజంగా ఇవి మిరాకిల్స్ అని చెప్పుకోవాలని చెప్పారు. నేను ఇట్లా క్లాస్కి వచ్చినప్పుడు కూడా చెప్పాను మ్యామ్, NT స్కాన్లో నాకు ఇట్లా అయింది, నా బేబీ చాలా మూమెంట్ ఇచ్చింది అని చెప్పి చెప్పాను మ్యామ్. 5th month నుంచి మేడం విన్న పాటే పెట్టారా? నేను విన్న పాటే పెట్టించింది మ్యామ్. మేడం బయటకు పంపించి ఫోన్ తీసుకొచ్చి పెట్టించింది మ్యామ్. అదే పనిగా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి ఈడీడీ ఇచ్చారు మ్యామ్ నాకు. October 26th ఇచ్చారు మ్యామ్. మా హస్బెండ్ బర్త్డే October 8th అనమాట. నేను నా బేబీకి October 8th పుట్టాలని చెప్పుకుంటూ వచ్చాను మ్యామ్. 3rd month నుంచి చాలా బాగా చేసేదాన్ని మ్యామ్. టాక్ టు ద బేబీ అంత బాగా చేసేదాన్ని మ్యామ్. నేనైతే నా అంత లేజీ ఫెలో ఎవరు ఉన్నారు మ్యామ్. క్లాసెస్కి మేడం వాళ్ళు రమ్మంటే మేడం నేను నెక్స్ట్ మంత్ వస్తా అని చెప్పి ఒక్కసారి అటెండ్ అయ్యాను అనమాట మ్యామ్. ఫస్ట్ క్లాస్ అటెండ్ అవ్వని ఇంత బాగుంటుందని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అని చెప్పి నాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. వెళ్ళి వినాలి, ఓకే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఇట్లా షేర్ చేస్తారు. నేను వీడియోస్ అన్నీ చూసేదాన్ని మ్యామ్. మేడం శాంత మేడం అయితే నాకు ఎంత బాగా అంటే, మేడం రేపు ఉందంటే ముందు రోజు చెప్తారు మా రేపు నువ్వు రావాలి, ఇక్కడ ఓపీ ఉంది, నువ్వు చూపించుకొని వెళ్ళాలి అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు మ్యామ్ మేడం వాళ్ళు. మ్యామ్ సీరియస్గా నేనైతే C-section చేసుకుందామని జాయిన్ అయ్యాను మ్యామ్. నార్మల్ డెలివరీ నాకు అసలు ఇష్టమే లేదు మ్యామ్. లేదు C-section చేసుకుంటే అయిపోతుంది త్వరగా. మా మదర్ కూడా ఏంటంటే నువ్వు బరా ఇచ్చలేవులే, అయిపోతుంది, నీకు ఏ డెలివరీ అంటే అది కావాలండి. మా ఫాదర్ ఒప్పుకోలేదు మ్యామ్. 8th month నుంచి
లేదు నువ్వు నార్మల్ డెలివరీ చేసుకుంటా అని శాంత మేడం ఇచ్చినంత కాన్ఫిడెన్స్ నాకు ఎవ్వరు ఇవ్వలేదు మ్యామ్. మీరు కూడా మ్యామ్ లేదు నాన్న నువ్వు చేసుకుంటావు నీ వల్ల అవుతుంది అని చెప్పి చాలా బాగా చెప్పారు మ్యామ్. అసలు మ్యామ్ ఏం చెప్పారు? మ్యామ్ లేదు నువ్వు చేసుకుంటే హెల్దీగా ఉంటావు, అవుతుంది ఎందుకు అవ్వదు అనుకుంటే కదా ఒకసారి అయ్యేది, నువ్వేమన్నా అనుకుంటే అవుతుంది అంటే కదా, నార్మల్ డెలివరీ నువ్వు చేసుకోవాలి అని చెప్పి బాగా చెప్పారు మ్యామ్. ఎందుకు వద్దనుకున్నాం? నేను మ్యామ్ అంటే అమ్మ మా సిస్టర్స్ అందరూ చెప్పారు నార్మల్ డెలివరీ ఆ నొప్పులు భరాయిచ్చలేరు అసలు, మన వల్ల కాదు అసలు, అవి చాలా కష్టము, సి సెక్షన్ అయితే 10 days రికవర్ అయిపోతాము, ఇంకా దాని తర్వాత నీ పనులు నువ్వు చేసుకోవచ్చు అని. లేదు మ్యామ్ నేను కూడా 7th month వరకు ఉన్నాను మ్యామ్ అట్లాగే, లేదు నేను కూడా సి సెక్షన్ చేసుకుంటే అయిపోతుంది అని. 8th month నుంచి లేదు నేను నార్మల్ డెలివరీ చేసుకోవాలి, నా బేబీకి అంత బాగా చెప్పాను, మూమెంట్స్ ఇచ్చేది మ్యామ్. నా బేబీ 5th month నుంచి మ్యామ్ అసలు ఇట్లా పట్టుకుంటే, మా హస్బెండ్ మాట్లాడితే తను బయట ఉంటారనమాట, మా హస్బెండ్ మాట్లాడితే తను మాట్లాడిన ఒక 1 hour సేపు రియాక్ట్ అంటే తను మూమెంట్ ఇస్తూనే ఉండేది మ్యామ్. అసలు మార్నింగ్ నుంచి ఇవ్వకపోయినా తను మాట్లాడితే అంత బాగా ఇచ్చేది అనమాట మ్యామ్. నా బేబీ తనకి చెప్పుకుంటా వచ్చేదాన్ని మ్యామ్, నువ్వు October 8th పుట్టాలి, మీ డాడీ కూడా ఈ డే పుట్టాడనమాట, మీ ఇద్దరు బర్త్డే ఒకే రోజు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి చాలా బాగా చెప్పాను మ్యామ్. బేబీ నాకు 7th month బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉందని చెప్పారు మ్యామ్ డాక్టర్. సరే ఇంకా అప్పుడు కూడా సరేలే ఇంకా నార్మల్. దాని తర్వాత మా హస్బెండ్ చెప్పేవారు, లేదు నాన్న నీకు నార్మల్ డెలివరీ అవ్వాలి, నువ్వు మమ్మీని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు హ్యాపీగా సేఫ్గా నీకు ఈజీగా అయిపోతుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మేడం వాళ్ళు చెప్పారు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నీకు నార్మల్ డెలివరీ చేసుకుంటేనే మీ మమ్మీ బాగుంటుంది, నిన్ను బాగా చూసుకుంటుంది అని మా హస్బెండ్ చెప్పినప్పుడల్లా బేబీ భలే మూమెంట్స్ ఇచ్చేది మ్యామ్. అసలు ఇంట్లో మా పేరెంట్స్ అందరూ ఏంది అసలు ఇంత బాగా రియాక్ట్ అవుతున్నారు అంటే ఎవరికి తెలియదు కదా మ్యామ్ టాక్ టు ద బేబీ ఇట్లా ఉంటుంది అని. మ్యామ్ ఈవెన్ ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరూ మ్యామ్ టాక్ టు ద బేబీ చేస్తున్నావా, చెకప్కి వచ్చినప్పుడల్లా అడుగుతారు మ్యామ్ టాక్ టు ద బేబీ చేస్తున్నావా, మంచిగా డైట్ చేయాలి, మెడిటేషన్ చేయాలి అని. నేనైతే యాక్టివిటీ క్లాస్కి ఒక్కరోజే అటెండ్ అయ్యాను అనమాట. మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. అప్పుడు డాన్స్ చేయించారు యాక్టివిటీ క్లాస్లో, మేడం వాళ్ళందరూ అసలు ఎంత బాగుంది మ్యామ్. వెళ్తాం నేను చెప్పాను కదా మ్యామ్, నాకున్న లేజినెస్కి పడుకుందాంలే ఏం వెళ్తామని 3 hours అసలు అంత ఫాస్ట్గా అయ్యింది యాక్టివిటీ క్లాస్ అని అనిపించింది మ్యామ్, అంత మంచిగా చేశారు అన్నమాట మ్యామ్. మెయిన్ నాకెవరో ఒక మేడం ఎవరో చెప్పారనమాట, సార్ ట్రైన్ చేస్తారంట కదా మ్యామ్ నర్సెస్ అందరినీ బయట నుంచి, అసలు సూపర్ మ్యామ్. నిజంగా ఏ హాస్పిటల్లో ఇంత ఇదిగా స్టాఫ్ కానీ నర్స్ కానీ ఎవరు అంత లేరు మ్యామ్. అసలు మనల్ని చూడంగానే ఫస్ట్ పలకరిస్తారు మ్యామ్, ఎలా ఉన్నావు బాబా, టాక్ టు ద బేబీ చేస్తున్నావా అని చెప్పి చాలా బాగా చేస్తున్నారు అనమాట మ్యామ్. నాది అన్ని మిరాకిలే మ్యామ్. నాది ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి టాక్ టు ద బేబీ చేయడం కానీ, బేబీ 8th month పొజిషన్లోకి వచ్చేసింది. తర్వాత 9th month మ్యామ్ మీ దగ్గరకు వచ్చాను, ఏమన్నారంటే నాన్న నీకు నాకు October 8th అవ్వాల్సిన September 25th నీకు డెలివరీ అయిపోతుంది అంటే, అరే నేనేంది టాక్ టు ద బేబీ ఇంత బాగా చేశాను, ఓకే September 25th అంటున్నారు కాబట్టి మ్యామ్ అట్లీస్ట్ ఓజీ మూవీ అప్పుడైనా నా బేబీ పుడితే అది గుర్తుగా ఉంటుందని అనుకున్నాను మ్యామ్. లేదు మ్యామ్ September 25th అయింది, 28th అయింది, October 1st వచ్చింది, మీ దగ్గర జాయిన్ అయ్యాను మ్యామ్. అడ్మిట్ అయిపోతే మీరు టాక్ టు ద బేబీ చేస్తారా, ఎప్పుడు చెప్పండి బేబీ కంటే October 8th అన్నాం. మీరు ఏమన్నారంటే, లేదు నాన్న ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, డిశ్చార్జ్ చేస్తాను, నువ్వు October 8th వచ్చి జాయిన్ అవ్వ, అంతవరకు అసలు రారు, అంత కాన్ఫిడెన్స్గా చెప్పారనమాట. October 8th 7th అడ్మిట్ అయ్యాము, 8th within 45 minutes నాకు నార్మల్ డెలివరీ చేశారు మ్యామ్. నిజంగా నేను నాకున్న దానికి అసలు నార్మల్ డెలివరీ నేను చేసుకోగలుగుతాను, నాకు ముందుడే కూడా మేడం ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే, నీకు అయిపోతుంది 4 centimeters డైలేట్ అయిందంటే రేపు మార్నింగ్ వరకు ఉంది, అసలు నీకు ఇబ్బందే లేదు అని చెప్పి చెప్పారనమాట. నాకు పెయిన్స్ వచ్చింది కూడా మేము ఒక్కసారి సివియర్గా వచ్చాయి మార్నింగ్, అంతే మ్యామ్. ఇంకా అసలు దాని తర్వాత ఏం తెలియలేదు. నార్మల్ నేను బయటకు వచ్చి మా హస్బెండ్ అడుగుతున్నా ఏం డెలివరీ అయింది అని అడుగుతున్నాను అనమాట మ్యామ్. మా హస్బెండ్ మేము గర్ల్ కావాలని అనుకున్నాం, మా బేబీకి అయితే గర్లే పుట్టింది. అట్లా థియేటర్లోకి మా హస్బెండ్ని పిలిచారు కదా మ్యామ్, తనైతే గట్టిగా చిట్టి తల్లి మనకి ఆడపిల్ల పుట్టింది అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంట మ్యామ్. నిజంగా టాక్ టు ది బేబీ ఇంత బాగా యూజ్ అవుతుందా మేడం చూడు మ్యామ్. నాకు డెలివరీ టైంలో కూడా లాస్ట్ మినిట్ హార్ట్ బీట్ రైజ్ అవ్వడం వల్ల బేబీకి తగ్గిపోతుందని మీరందరూ సి సెక్షన్కి రెడీ చేసేసుకుంటే, మా హస్బెండ్ ఒక్కసారి ట్రై చేయండి మ్యామ్ అయిపోతుందని కరెక్ట్గా 10 minutes నార్మల్ డెలివరీ అయిందంట. మా మమ్మీ ఇప్పటికీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, మేడం కాబట్టి నీకు చేశారు, ఇంకొకరు అయింటే లేదు ఇంత ఇట్లా అయిపోతుంది కదా ఇంకా సి సెక్షన్ చేసేద్దామని అనుకుంటారు అని చెప్పి ఇప్పటికీ చెప్తుంది మ్యామ్. శాంత మ్యామ్కి, విజయలక్ష్మి మ్యామ్కి, ఆండాల్ మ్యామ్కి అసలు నిజంగా మ్యామ్ మీరైతే దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట మ్యామ్. మాకు ఈ జనరేషన్లో ఇంత మంచిగా అసలు తెలియదు కదా మ్యామ్ ఏంది డెలివరీ సెట్ లాగా, చాలా అంటే చాలా మంచిగా చెప్తున్నారు మ్యామ్. ఇట్లా చేసుకుంటే మీకు ఇట్లా ఉంటుంది
అట్లా లేరు మ్యామ్ బయట ఎక్కడ కూడా. మేబీ ఉండుండొచ్చు. నేనైతే చూసిన వాటిల్లో మీరు ద బెస్ట్ మ్యామ్. నిజంగానే గాడ్ గివెన్ గిఫ్ట్ మ్యామ్ మీరైతే. మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యి మీ వల్ల అందరూ నేర్చుకోవాలని అనుకుంటున్నాను మ్యామ్. ఉన్న జనరేషన్కి తెలియదు కదా మ్యామ్ ఎట్లా డెలివరీస్ అయితే. అందరూ ఆ సీ సెక్షన్ చేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు. మీ వీడియోస్ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి నేను మీ వీడియోస్లో ఒక అమ్మాయిని చూశాను మ్యామ్. తనకైతే 10 minutesలో అయిందంట. నా బేబీకి అట్లా చెప్పుకునేదాన్ని, నాన్న నేను పెయిన్స్ బేర్ చేయలేను కదా, నువ్వు కూడా 10 minutesలో అయిపోవాలని చెప్పుకుంటే మా హస్బెండ్ వచ్చి, ఉండాలా నీకు నార్మల్ డెలివరీ అనుకున్నా, మళ్ళీ బేబీని కూడా ఇబ్బంది పెడతావా నువ్వు అంత ఇదిగా అన్నారు. మా బేబీ మా హస్బెండ్ పుట్టిన డేట్ October 8th. రేపు నేను డెలివరీకి వెళ్తానంటే మా హస్బెండ్ ఇట్లా వంగి, నాన్న నువ్వు 11:47కి పుట్టు, నేను 11:45కి పుట్టాను అన్నాడు మ్యామ్. అసలు అది మిరాకిల్ నిజంగా. మా హస్బెండ్ 11:45కి పుట్టారు, నా బేబీ 11:47కి పుట్టింది మ్యామ్. అసలు 2 minutes. అసలు ఆ 2 minutes కూడా ఏమంటున్నాడంటే 11:45కే పుట్టిండేది, నీ వల్లనే ఆమె 2 minutes లేట్ చేసింది అని అంటాడు మ్యామ్. అసలు టాక్ టు ద బేబీ ఎట్లా యూజ్ అయిందంటే, ఇప్పుడు మేము ఏం చెప్పినా వింటది. బేబీస్ అన్నాక ఎవరు ఏడవకుండా అయితే ఉండలేరు కదా మ్యామ్. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లం మనకు తెలియదు, ఏడుస్తుంది మ్యామ్. కానీ చెప్పింది వింటది. నేను నిద్రపోతుంటే మా మదర్ చాలా చెప్తారు మ్యామ్, నాన్న నేను వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను, 5 minutes వెయిట్ చేయి, నీకు వెంటనే మిల్క్ ఇచ్చేస్తానంటే ఆ 2 minutes వెయిట్ చేస్తుందంట మా మమ్మీ ఎప్పుడు వస్తుందని. స్టాప్ అయ్యి తను ఏడవడం స్టాప్ చేసి మమ్మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట మ్యామ్. నిజంగా చాలా మిరాకిల్ మ్యామ్. ఇంట్లో ఒకసారి నేను ఒక్కటే ఉన్నప్పుడు కూడా ఏడుస్తుంటే, నాన్న నాకు నిద్ర వస్తుంది, ఇద్దరం కలిసి పడుకుందామంటే స్టాప్ చేస్తుంది మ్యామ్. తను ఏడుస్తుంది, మరీ అంత విసిగిచ్చేది కానీ నేను చెప్తే వింటది మ్యామ్. మా హస్బెండ్ని చూసి నవ్వుతుంది. మా ఫాదర్ టాక్ టు ద బేబీ చేసేవాళ్ళు మ్యామ్, ఇట్లా పట్టుకొని మాట్లాడితే. ఇప్పుడు మా దగ్గర ఉండే ఏడుస్తుంది, మా ఫాదర్ వచ్చి ఏం రానంగానే వెంటనే మ్యామ్ స్మైల్ చేసేస్తుంది. అసలు ఇంత బాగా ట్రైన్ చేయొచ్చా మన అంటే బేబీస్ని, ఇట్లా అనుకుంటే ఇట్లా అవుతారా అని. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యామ్, మీ దగ్గర మా సిస్టర్ అంటే మా కజిన్ సిస్టర్కి 15 years బ్యాకే మ్యామ్ తను మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చింది మ్యామ్. మ్యారేజ్ అయిన 5 yearsకి. అప్పట్లో 2 years చూస్తారు కదా మ్యామ్, అబ్బా నీకు ఇంకా పిల్లలు పుట్టరు అని అంటే మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చింది మ్యామ్. తను కూడా ఏదో వీడియో చూసి తను షీ స్టార్టెడ్ హర్ మీ దగ్గర ట్రీట్మెంట్ అంతా మంచిగా తీసుకుందనమాట. వితిన్ 1 yearలో తను కన్సీవ్ అయింది మ్యామ్. వాళ్ళ మదర్ ఏమంటారంటే మా పెద్ద ఇప్పటికీ ఆండాల్ భాస్కర్ మేడం దగ్గర పుట్టిన బేబీస్ అందరూ జెమ్స్ అంతే, 7 monthsలో నడిచేయాలంటారు. వాళ్ళకున్నంత తెలివి ఎవరి దగ్గర ఉండదు, అంత మంచిగా బ్లెస్ చేస్తారు మ్యామ్. మేము డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు బ్లెస్సింగ్స్ మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించాయి మ్యామ్. అసలు డాక్టర్ ఇంత టైం తీసుకొని మా కోసం వెయిట్ చేసి బేబీని బ్లెస్ చేసి పంపిస్తున్నారు, చూడు హెల్దీగా ఉండాలి మీ బేబీకి చెప్పుకోండి అని. మ్యామ్ బిగ్ థ్యాంక్స్ టు శాంత మ్యామ్. నిజంగా నాకు పెయిన్స్కి నేను డెలివరీ అప్పుడు మేడంని ఇట్లా రక్కేసానంట మ్యామ్. మా హస్బెండ్ ఏమంటున్నాడంటే, మేడం మీరే కాదు నాకు కూడా అదే సిచ్యువేషన్, ఈ పక్క నేనున్నా నన్ను కూడా రక్కేసింది అని. కానీ అసలు అంత బాగా చూసుకున్నారు మ్యామ్ మేడం. నేను ముందు రోజు డెలివరీ అది అడ్మిట్ అయినప్పుడు గేమ్స్ అన్ని పెట్టారు మ్యామ్, విజయలక్ష్మి మ్యామ్ వాళ్ళంతా. అసలు డే తెలియలేదు మ్యామ్. నేను 12కి వస్తే 7 వరకేమో అసలు యాక్టివ్ ఇవంతా చేయడము చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. మ్యామ్ మీరు ఏం చెప్పారంటే, నీకేం తినాలనిపిస్తే తినేసాయి, ఈరోజు రేపు నీకు డెలివరీ అయిపోతుంది అని. నేను మంచిగా మీరు చెప్పినట్టే తిన్నాను, అంతా హ్యాపీయే మ్యామ్. నైట్ మా హస్బెండ్ బర్త్డే అప్పుడు October 8th మార్నింగ్ మీరు కాల్ చేశారు మ్యామ్, ఈరోజు నీ బేబీకి మీ హస్బెండ్కి ఇద్దరికి హ్యాపీ బర్త్డే చెప్తున్నానని చెప్పారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యామ్. నిజంగా అసలు ఆ మూమెంట్ అయితే, అరే ఈరోజు నాకు డెలివరీ అయిపోతే ఇంకొక 1 hourలో నా బేబీని చూడొచ్చు అని ఎక్సైట్మెంట్ అసలు చాలా ఉన్నింది మ్యామ్. నిజంగా మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీరు ఫస్ట్ బాగా మోటివేట్ చేశారు మ్యామ్. లేదు నాన్న నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వు అసలు సీ సెక్షన్ అనుకోకు, ఇన్ కేస్ ఏమన్నా అంటే ప్రాబ్లం అయితేనే చేసుకుంటావు, లేదు నీకు నార్మలే అవుతుంది అని చెప్పే లోపలికి నేను బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నాను మ్యామ్. 9th month మొత్తం నార్మలే చేసేసుకుందాం లేదు మ్యామ్. అంటే చెప్పాను కదా మ్యామ్, నేను లేజినెస్ కి నేను మీ వీడియోస్ చాలా చూసాను మ్యామ్. మీరు ఏమన్నారంటే, కొంతమంది 7th month లో చేసినా సీ సెక్షన్ అవుతుంది, 7th month చేసినా నార్మల్ అవుతుంది, కొంతమంది 9th month లో కూడా చేసి నార్మల్ డెలివరీ చేసుకునే వాళ్ళు ఉన్నారని కూడా చెప్పారు మ్యామ్. కానీ మా మదర్ 9th month నుంచి డాక్టర్ చెప్పారు కదా చెయ్యొచ్చు కదా, ఎందుకంటే దాంతో స్టెప్స్ ఎక్కడం ఇట్లా అంతే చేశాను. కానీ మంచిగా ఇక్కడ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని మ్యామ్, మంచిగా చెప్పడం కానీ అంతా మంచిది. తర్వాత మీరు ఒక మాట చెప్పే కదమ్మా, 7 years పిల్లలు లేరు, బయట ట్రీట్మెంట్ తీసుకోలేదు మ్యామ్. నేను అసలు ప్లాన్ చేయలేదు మ్యామ్, ప్లాన్ చేసుకోలేదు మ్యామ్. ఫస్ట్ రావడమే మీ దగ్గరికి వచ్చి బేసిక్ టెస్ట్ చేయించుకున్నాను మ్యామ్. మీరంతా ఓకే నాన్న ఇబ్బంది ఏం లేదు, ట్రై చేసే పని అయితే ఇప్పుడు ట్రై చేయండి అన్నారు.
విత్ ఇన్ Okay. 1 month లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను మ్యామ్ అసలు. ఎందుకు 7 years? మా హస్బెండ్ ఎంబీబీఎస్ డాక్టర్, తను అప్పుడు చదువుతున్నాడు, దూరంగా Okay. ఉండేవాళ్ళు అనమాట మ్యామ్. ఓకే ఓకే నేను ఫార్మసీ. సరే Okay. ఇంకా ఇద్దరికి అది కొంచెం అయిపోయినాయి అందుకని ఎందుకు స్టడీస్ అయిపోయాక ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాం మ్యామ్. తర్వాత టాక్ టు బేబీలో డెలివరీ గురించి చెప్పినప్పుడు బేబీ మూమెంట్ నీ చెప్పినప్పుడు ఇచ్చేదా లేదా మీ ఆయన చెప్పి? మ్యామ్ నేను చెప్పిన ప్రతిసారి నాన్న నువ్వు October 8 పుడతావు మూమెంట్ అంటే ఇచ్చేది మ్యామ్. విత్ నువ్వు గర్ల్ అయితే మూమెంట్ ఇవ్వు, బాయ్ అయితే వద్దంటే తను అది ఇచ్చేది కూడా కాదు మ్యామ్. కాదు. గర్ల్ కి మూమెంట్ ఇచ్చేది. ఇచ్చేది మ్యామ్. నేను మా పేరెంట్స్ అందరు గర్లే పుడుతుంది కాన్ఫిడెన్స్ తో చెప్పాను మ్యామ్. అసలు Okay, చాలా బాగా యూజ్ అవుతుంది మ్యామ్ టాక్ టు ద Talk to బేబీ baby. అయితే. నాకు 5th month లో అనుకుంటా మ్యామ్ కొంచెం పెయిన్ ఏదో ఉంటే నా బేబీకి నేను చెప్పుకున్నాను మ్యామ్. విత్ ఇన్ 2 days లో నాకు ఆ పెయిన్ ఇంకా అసలు రాలేదు మ్యామ్ నాకు అవునా? డెలివరీ అయ్యేంత వరకు కూడా. నాన్న అమ్మకి చాలా ఇబ్బంది పడుతుంది, ఈ పెయిన్ ఏమి ఉండకూడదు అంటే నేను నార్మల్ గా చెప్పుకునేదాన్ని మ్యామ్. అంటే ఇంత యూజ్ అవుతుంది అని దాని ఎక్స్పీరియన్స్ అయ్యాకే తెలిసిందన్నమాట మేడం, ఇంత మంచిగా యూజ్ Use అవుతుంది అవుతుంది. టాక్ టు ద బేబీ అనేది అని. సో పెయిన్, లేబర్ పెయిన్ గురించి ఏం భయం లేదా? నాకు చాలా అంటే నేను అంత భయపడాను దాన్ని కాదు మ్యామ్. మా సిస్టర్స్ అందరు చెప్పడం వల్ల అబ్బా ఇంత పెయిన్, మా మదర్ కి తెలుసు కదా మ్యామ్ నా గురించి. అంతే. మా పాప చేసుకోలేదండి, సి సెక్షన్ కి వెళ్తుంది అని చెప్పి అన్నారు. మా మదర్ ని కూడా 2-3 times క్లాసెస్ కి తీసుకొస్తే నన్ను మోటివేట్ చేసేది మ్యామ్. ఓకే. లేదు నాన్న నువ్వు నార్మల్ డెలివరీ చేసుకుంటావు. మా ఫాదర్ కూడా మ్యామ్ లేదు ఆండాల్ భాస్కర్ మేడం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అంట అని చెప్పి చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు మ్యామ్. ఫస్ట్ అసలు వదిలేసావు. మా So, మీ ఫ్యామిలీ ఆయన- సపోర్ట్ బాగుంది మ్యామ్. మా అంతే కదా? హస్బెండ్ కూడా మ్యామ్ బాగా చాలా support. మంచిగా చూసుకున్నారు నన్ను ఈ జర్నీ అంతా. నాకు ఇబ్బంది లేకుండా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ శాంత మ్యామ్ కి 10:30కి ఏమో కాల్ చేశాను మ్యామ్ నైట్. మేడం ఇట్లా ఉందంటే నాన్న నువ్వు రేపు పొద్దునే వచ్చేసేయి, నీకేం బాగాలేకపోయినా హాస్పిటల్కి వచ్చి చూపించుకొని వెళ్ళు అంతే కదా. ఇంకొకరైతే లిఫ్ట్ చేయరు, చెప్పరు, రండి ఏముందిలేండి తగ్గిపోతుంది అట్లా కాదు మ్యామ్. ఉన్న స్టాఫ్ అందరూ చాలా మంచిగా మాట్లాడడం కానీ, ఈవెన్ మనకి ఇవి చెక్ చేస్తారు కదా మ్యామ్, బీపీ చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మ్యామ్ డాక్టర్ ది బేబీ చేస్తున్నారా మీరు, వాష్రూమ్స్ క్లీన్ చేసే నర్సు కూడా మ్యామ్ అసలు అంటారు కదా మ్యామ్ వచ్చి నన్ను డాక్టర్ ది బేబీ చేస్తున్నావా అని అడుగుతున్నారు. అసలు ఇంత ట్రైన్ ఇచ్చారా సార్ అసలు ఉన్న వాళ్ళ అందరికి అని చెప్పి చాలా మంచిగా అనిపించింది మ్యామ్ అసలు నిజంగా. సో నీ ఎక్స్పీరియన్స్ లో ఈజీగానే డెలివరీ అయిపోయింది. చాలా ఈజీగా మ్యామ్ అంతే అసలు 1 hour 45 minutes మ్యామ్. ఎందువల్ల ఏమేమి ఫ్యాక్టర్స్ వల్ల నీకు అంత ఈజీగా అయింది మ్యామ్ ఫస్ట్ మీ మీద బిలీవ్ ఉండాలి మ్యామ్. Okay. నాకు ఈ డాక్టర్ నన్ను చూస్తుంది, నన్ను చేస్తుంది, నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి మ్యామ్. మెయిన్ మన పక్కన ఉన్న సరౌండింగ్స్ అంతా మేడం వాళ్ళంతా, విజయలక్ష్మి మ్యామ్, శాంత మ్యామ్ గానీ, జయలత Okay. మ్యామ్ గానీ అందరూ నీకు నార్మల్ డెలివరీ అవుతుంది పాప, ఎందుకు ఇబ్బంది, మీ హస్బెండ్ ఉంటారంటే పక్కన పిలిపిస్తాము చూస్తామనే లోపలికి ఓకే మా హస్బెండ్ ఉంటే నాకు ఇంకేం ఇబ్బంది లేదు అవుతుంది నమ్మకం ఉండాలి మ్యామ్. ఫస్ట్ ఎవరి మీద నమ్మితేనే కదా మ్యామ్ ఏమన్నా చేయగలుగుతాం. అది మెయిన్. నాకు సెకండ్ థింగ్ టాక్ టు ద బేబీ మ్యామ్. టాక్ టు ద బేబీ నా ఫ్రెండ్స్ లో కూడా ఎవరికి తెలియదు మ్యామ్, ఏం చేస్తాం. నా ఫ్రెండ్స్ కి నేను అయినప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ ఉన్నారు మ్యామ్ అదే టైంలో. ఇలా టాక్ టు ద బేబీ ఏం లేదు అని వీళ్ళకి తెలియదులేండి, చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది టాక్ టు ద బేబీ ఇంత యూజ్ అవుతుందా అని చెప్పి అని అనుకున్నా. చాలాసార్లు చెప్పేదాన్ని మ్యామ్ నార్మల్ డెలివరీ చేసుకుందామా, సి సెక్షన్ చేసుకుందామా అంటే నార్మల్ డెలివరీకే మూమెంట్ ఇచ్చేది మ్యామ్. నువ్వేంది నన్ను ఇంత బాగా రెడీ చేస్తున్నావు, నా బేబీ నన్ను రెడీ చేస్తుంది మ్యామ్. లేదు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు వచ్చేసింది మ్యామ్. ఇంకా 9th month తర్వాత ఎక్సర్సైజ్ ఒక విషయం నాకు కూడా అది చాలా డౌట్ ఉండేది. ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా బాడీ రిలాక్స్ అవుతుంది. సో కాబట్టి ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. కానీ కొంతమందిలో నేను చూసినాను పూర్తి బెడ్ రెస్ట్ ఉంటారు. 9th monthలో కొంచెమే ఎక్సర్సైజ్ చేస్తారు 1 week. కొంతమంది ఎక్సర్సైజ్ చేయకుండా కూడా కొంతమంది నార్మల్ డెలివరీ అయిపోయినారు. కాకపోతే వాళ్ళని చూస్తే వాళ్ళు బాగా రిలాక్స్ అయిపోయినారు. ఎటువంటి వాళ్ళకి అట్లా ఈజీగా అవుతుంది అంటే బాగా రిలాక్స్ అయిపోతారు. బాగా రిలాక్స్ అయిన వాళ్ళకి మెంటలీ రిలాక్స్ అంటే వాళ్ళ మీద బిలీఫో లేదా డాక్టర్ మీద బిలీఫో అంటే అటువంటి వాళ్ళకి ఈజీగా అంటే మైండ్ రిలాక్స్ అయినప్పుడు బాడీ బాగా రిలాక్స్ అయిపోతుంది అనేది ఎవ్రీడే మ్యామ్. నా ఈ 2025 జనవరి నుంచి అక్టోబర్ నా బేబీ డెలివరీ అయ్యేంత వరకు ఎవ్రీడే అట్లీస్ట్ 1 వీడియో కాకపోతే 2 videos అయినా మ్యామ్. నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఏం ఫుడ్ చూడాలో డైట్ మీద వీడియోస్ చూసుకుంటాను మ్యామ్.
తినేసి తిరుగుతానే ఉంటాను మ్యామ్. అసలు వాకింగ్ చేసి చేసి ఓకే నేను వాకింగ్ చేసి నా బేబీ మూమెంట్ ఇచ్చేది మ్యామ్. ఓకే ఇప్పుడు వెళ్ళి రిలాక్స్ అవుదాము అని చెప్పి చాలా పీస్ గా ఉన్నాను మ్యామ్ నిజంగా ప్రెగ్నెన్సీ అంతా. సో దీంట్లో 2 విషయాలు మళ్ళీ కూడా చెప్తాము. కొంతమంది ఎక్కువ పెయిన్ ఫీల్ అయిపోతారు. ఎందుకు ఎక్కువ పెయిన్ ఫీల్ అయిపోతారంటే గర్భసంచి ద్వారం గట్టిగా ఉంటుంది. మైండ్ అంత టెన్షన్, అంత భయం, అంత బాధ ఉన్నప్పుడు గర్భసంచి ద్వారం రింగ్ లాగా, అంటే మనం వేసుకునే రింగ్ ఎంత గట్టిగా ఫర్మ్గా ఉందో, అంటే ఆ రింగ్ని ఇట్లా స్ట్రెచ్ చేస్తే చాలా కష్టం, చాలా నొప్పి మనకే పుడుతుంది. అట్లా గర్భసంచి ద్వారం ఎంత టెన్షనో అంత. సో అప్పుడు ఎక్కువసేపు నొప్పి ఉంటుంది, కష్టం అవుతుంది. ఎక్కువ నొప్పి, ఎక్కువసేపు ఎక్కువ నొప్పి. అదే గర్భసంచి ద్వారం రిలాక్స్ ఫ్రీ ఉంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. అదే చాలా బ్యూటీ. ఆ గర్భసంచి ద్వారం రింగ్కి రబ్బర్ బ్యాండ్కి ఎంత తేడా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీలో. కానీ రిలాక్స్ అయినప్పుడు అంతే బాగా రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోతుంది. ముందు నుంచి రిలాక్స్ అయితే గర్భసంచి ద్వారం మనం టెస్ట్ చేసేటప్పుడే అర్థమైపోతుంది, ఇది సాఫ్ట్ అయిపోయింది, షార్ట్గా ఉంది, ఈజీగా అయిపోతుంది. చాలామంది అట్లా చూసినప్పుడు మైండ్ రిలాక్స్ అయిన వాళ్ళు, ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ అవుతుంది, కానీ మైండ్ రిలాక్సేషన్ బాగున్నప్పుడు అట్లా. అదే టైంలో కొంతమంది టెన్షన్ ఎక్కువ, భయం ఉండేటప్పుడు ఈ కండరాలు బాగా టైట్గా బిగించేసేస్తారు. అందువల్ల గర్భసంచి ద్వారం గట్టిగా ఉంటుంది. అది కాకుండా వీళ్ళు నొప్పులతో గట్టిగా బిగించేసేయడం వల్ల ఎక్కువ నొప్పి ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్, కొంతమంది ఎక్సర్సైజ్ చేయకుండా ఇంటి పని చేసిన వాళ్ళకి నార్మల్ అయ్యింది. అంటే వాళ్ళు నేను ఇంటి పని చేస్తున్నాను అంటే నువ్వు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినా పర్వాలే, కానీ నేను వీళ్ళంత చేసుకున్నా, ఇది చాలు అనే అస్థిమితం, ఆ కాన్ఫిడెన్స్. అన్ని ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా నాకు అవుతుందో కాదో, ఆ టైంలో వాళ్ళకి అయిపోయింది, నాకు కూడా ఇట్లా అయిపోతుందో, నాకు ఆ కెపాసిటీ లేదు. ఫస్ట్ అసలు అట్లా అనుకోకూడదు మ్యామ్. అంటే అదర్ పర్సన్ తో మనం కంపారిజన్ చేసుకోకుండా ఉంటే అసలు మనం అనుకుంది అవుతుంది అంతే మ్యామ్. అదర్ పర్సన్ తో చేసుకుంటే అరే వాళ్ళకి నార్మల్ అయిందా, నాకు అయిపోవాలన్న టెన్షన్ తో మనకి సి సెక్షన్ అవుతుంది మ్యామ్. నా ఫ్రెండ్స్ అందరు నార్మల్ కి ఫిక్స్ అయ్యారు మ్యామ్. నేను సి సెక్షన్ అనుకుంటే నాకు నార్మల్ అయింది, వాళ్ళందరికి సి సెక్షన్ అయింది అనమాట మ్యామ్. అసలు నిజంగా చాలా నేను టాక్ టు ది బేబీ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ మ్యామ్ నిజంగా బేబీతో. మా మదర్ మ్యామ్ మెయిన్, అసలు మా మదర్ కూడా కిట్టెళ్ళి నార్మల్ మమ్మీకి నార్మల్ డెలివరీ అవ్వాలి మేడం చెప్పారు కాబట్టి అవుతుంది అని చెప్పి చాలా బాగా చెప్పారు మ్యామ్ నిజంగా. మ్యామ్ అందరు ఒకసారి మ్యామ్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. శాంత మ్యామ్కి కూడా ఇవ్వరా? ఎందుకంటే జస్ట్ బేసిక్ ఒకటి చెప్తాను. నేను డెలివరీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత శాంత మ్యామ్ నాన్న నీకు ఎలా ఉంది అని 5 days వరకు కాల్ చేసి మరీ కనుక్కున్నారు మ్యామ్ నన్ను. మా హస్బెండ్ అయితే డెలివరీ అయిపోతే నీతో ఇంకా వాళ్ళకి ఏం యూజ్ ఉంటుంది నాన్న, అవసరం లేదు చేయరు అనుకుంటే డాక్టర్ వాళ్ళు కాల్ చేస్తున్నారంటే చూసావా ఎంత కేర్. అసలు ఒకరోజు నాకు పెయిన్స్కి ఏడుస్తూ కాల్ చేసి నువ్వు వెంటనే వచ్చాను నా హాస్పిటల్కి, ఏం కాదు మేడం ఇప్పుడే ఉన్నారని చెప్పి చాలా బాగా చెప్పారు. నిజంగా ఒకసారి మ్యామ్కి కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా థ్యాంక్స్ మ్యామ్. అసలు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఈ జనరేషన్లో నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు మ్యామ్ నిజంగా.